ఈ వీడియోలో మనం కన్వర్షన్ చూద్దాం. సో ఫస్ట్ కన్వర్షన్ ఏంటంటే ఎనీ రాడిక్స్ ఆర్ టు డెసిమల్ నెంబర్. ఒక్కసారి హెడ్డింగ్ బాగా అబ్జర్వ్ చేయండి. ఎనీ రాడిక్స్ ఆర్. సో ఇక్కడ ఆర్ అనేది బైనరీ అవ్వచ్చు, ఆక్టల్ అవ్వచ్చు, హెక్స్ అవ్వచ్చు. సో ఇక్కడ నుంచి మనం చేస్తున్నాం డెసిమల్కి వెళ్తున్నాం. మనం జనరల్ ఫార్మాట్ చూసాం. ఒక డెసిమల్ నెంబర్ సిస్టమ్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు అని. ఇందులో ఈ డబ్ల్యూస్ ఏమిటి, మనకి వెయిట్స్ అని చెప్పాం. డబ్ల్యూ అనేది వెయిట్స్ అంటే ఒక నెంబర్ సిస్టంలో ఉన్న బేసిక్ క్యారెక్టర్స్ అనుకోండి, ఆర్ డిజిట్స్ అనుకోండి. ఆర్ ఏదైతే ఉందో అది బేస్ అంటున్నాను. సో ఎనీ బేస్ అంటే ఈ ఆర్ అనేది నాకు 2 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 16 అవ్వచ్చు, ఆర్ ఎనీ నెంబర్ అంటే 3 కానీ 4 కానీ 6 కానీ. సో ఇప్పుడు ఎనీ రాడిక్స్ ఆర్ అంటే మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములాని మనం యూజ్ చేయాలి. ఎందుకంటే ఏ సిస్టంలో అయితే మనం కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ సిస్టమ్ నుంచి మనం కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సిస్టమ్కి ఒక బేస్ వాల్యూ ఉంటుంది, అంటే రాడిక్స్ ఉంటుంది. సో ఆ రాడిక్స్ వాల్యూ ఇక్కడ వేయాలి. అలాగే ఆ రాడిక్స్ ఆర్తో ఉన్న నెంబర్ సిస్టంలో కొన్ని డిజిట్స్ ఉంటాయి, అవి మనకి వెయిట్స్ అంటారు. సో వాటిని మేము ఈ ఫార్ములా డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకి డైరెక్ట్గా మనకి వాల్యూ వస్తుంది. సో ఇనీషియల్గా మనం బైనరీ అంటే రాడిక్స్ ఆర్ నుంచి రాడిక్స్ 10కి, అంటే నేనేం చెప్పచ్చు, బైనరీ నుంచి డెసిమల్కి కన్వర్షన్ చూద్దాం. సో దానికోసం ఫస్ట్ నేను బైనరీ నెంబర్ని డిఫైన్ చేసుకోవాలి. ఏ నెంబర్ బైనరీ నెంబర్ని నేను డెసిమల్ నెంబర్ సిస్టమ్కి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఫర్ సేక్ ఆఫ్ సింప్లిసిటీ నేను చిన్న నెంబర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు ఒక బైనరీ నెంబర్ ఉన్నది. అబ్జర్వ్ చేస్తే ఈ బైనరీ నెంబర్లో మనకి ఇంటిజర్ పార్ట్ ఉంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది. సో ఇప్పుడు ఇందులో ఈ బైనరీ నెంబర్లో నాకు రాడిక్స్ ఆర్ ఎంత 2 అండ్ వెయిట్స్ ఏమవుతాయి, ఈ డిజిట్స్ అవుతాయి. సో ఇప్పుడు వీటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి డెసిమల్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ మీరు చేస్తే చూడండి, ఇంటిజర్ పార్ట్లో మనకి 4 డిజిట్స్ ఉన్నాయి. సో ఈ ఫార్ములాలో మనకి హైయెస్ట్ బేస్ పవర్ ఎంత అవుతుంది, నెంబర్ ఆఫ్ డిజిట్స్ -1. సో ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి మనకి 4 - 1 3 వరకు వెళ్తుంది. సో వెయిట్స్ మనకి ఏంటి ఉన్నాయి, 1 1 0 1. సో ఇది ఇంటిజర్ పార్ట్ సంబంధించి. సో నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఫార్ములా వేస్తున్నాను. 1 ఇంటూ బేస్ 2 స్టార్ట్స్ ఫ్రమ్ హైయెస్ట్ పవర్ ఎంత అంటే 4 - 1 అంటే 3 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 2 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 0 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ -1. ఇక్కడ -1 ఎందుకంటే ఇది ఫ్రాక్షనల్ పార్ట్ సంబంధించింది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనం 2 క్యూబ్ని 8, 2 స్క్వేర్ 4, ఇక్కడ ఎంత ఉన్నా సరే వెయిట్ 0తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 0, ఇది మనకి వాల్యూ 1, ఇది 0.5. సో ఆన్సర్ మనకి ఎంత అవుతుందంటే 13.5. ఇది మనకి డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఇలా మనం ఎనీ రాడిక్స్ని నుంచి డెసిమల్కి మనం మార్చచ్చు. అది మనకి ఏ రాడిక్స్లో ఉంది, ఏవేవి బేసిక్ డిజిట్స్ ఉన్నాయి మనం చూసుకుని సరిపోతుంది. సో ఇది మనకి బైనరీ టు డెసిమల్. ఇప్పుడు మనం రాడిక్స్ 8 నుంచి 10కి కన్వర్షన్ అంటే ఆక్టల్ నుంచి డెసిమల్కి. ఆక్టల్ నుంచి డెసిమల్ అంటే ఏమవుతుంది మనకి, సో ఇప్పుడు ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఏదైనా డిఫైన్ చేసుకోవాలి. సో లెట్ us consider 475.25. ఇది మనకి ఆక్టల్. చూడండి అది ఏ నెంబర్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ సఫిక్స్లో రిప్రజెంట్ చేస్తారు. సో 475.25 ఆక్టల్.
దీని నుంచి మనం డెసిమల్ కన్వర్షన్ చేయాలి. ఇక వెయిట్స్ ఏంటి మనకి 4, 7, 5 ఇంటిజర్ పార్ట్ అయితే ఫ్రాక్షన్ పార్ట్లో 2 అండ్ 5. సో ఫార్ములా వేసుకుంటే మనకి వెయిట్ ఇంటూ బేస్ 8 పవర్ ఎంత అండి? పవర్ మనకి ఏమవుతుంది? ఇంటిజర్ పార్ట్ మనకి 3 ఉన్నాయి. సో 3 మైనస్ 1 2 ప్లస్ 7 ఇంటూ 8 పవర్ 1 ప్లస్ 5 ఇంటూ 8 పవర్ 0 ప్లస్ 2 into 8 power of minus 1 plus 5 into 8 power of minus 2. సో ఆఫ్టర్ డెసిమల్ ఫ్రాక్షనల్ పాయింట్ మనకి పవర్స్ అనేవి -1 -2గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో దీన్ని మీరు మొత్తం సాల్వ్ చేస్తే ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ అండి దట్ ఈస్ 317.328. సో నేను ఓన్లీ 3 డిజిట్స్ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి 1/8 1/64 మీరు ఎన్ని డెసిమల్ పాయింట్స్ వెళ్ళొచ్చు. సో నేనైతే 3 వరకే తీసుకున్నాను. సో సిమిలర్లీ నేను బేస్ అంటే రాడిక్స్ R16 నుంచి R10కి అంటే హెక్సా టు డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో ఒక హెక్సా నెంబర్ మీరు తీసుకోండి 9B2.1A. ఇది మనకు హెక్సా సిస్టమ్. దీనికి సంబంధించిన డెసిమల్ నెంబర్ సిస్టమ్ కావాలి. సో ఇక్కడ మన వెయిట్స్ ఏమవుతాయి 9 ఇంటూ బేస్ 16 పవర్ ఎంత అవుతుంది 3 మైనస్ 1 ఎందుకు 3 ఇంటిజర్ పార్ట్లో మనకి 3 ఉన్నాయి డిజిట్స్. సో 3 మైనస్ 1 2 ప్లస్ b ఇంటూ 16 పవర్ ఆఫ్ 1 ప్లస్ 2 ఇంటూ 16 పవర్ ఆఫ్ 0 ప్లస్ 1 ఇంటూ 16 పవర్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ a ఇంటూ 16 పవర్ ఆఫ్ మైనస్ 2. సో దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఫైనల్గా 2482.1 డెసిమల్ నెంబర్ సిస్టమ్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఎనీ రాడిక్స్ అంటే మనం ఇక్కడ నోన్ తీసుకున్నాం. అలా కాకుండా ఎనీ రాడిక్స్ మనం కూడా తీసుకోవచ్చు. లెటస్ రాడిక్స్ 4 అనుకున్నాం. సో రాడిక్స్ 4 అనుకుంటే లెటస్ ఏమవుతుంది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం 3102.124 అనుకుంటే సో దీన్ని మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్కి మార్చుకుంటే ఏమవుతుంది 3 ఇంటూ 4 పవర్ ఆఫ్ 3 ప్లస్ 1 ఇంటూ 4 పవర్ ఆఫ్ 4 పవర్ ఆఫ్ 2 ప్లస్ 0 ఇంటూ